హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే సీనిక్ వ్యూ. సో, ఉదయాన్నే లేవగానే మాకు సీనిక్ వ్యూ కనిపిస్తుంది. అంటే ఇక్కడ బాగా చెట్లుంటాయి కదా! దట్టు ఈ బాగా చెట్లన్నీ కలర్ మారుతూ లుక్‌కి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. అది మా హౌస్ రోడ్ వ్యూ అయ్యేసరికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఆ చెట్లన్నీ. మాది అపార్ట్‌మెంటే. పాటియోలో గ్రీన్ మ్యాట్ వేసుంటాము. సో, ఎంత ప్లెజెంట్‌గా ఉంటుంది మార్నింగ్ లేచి దాని వైపు చూస్తుంటే. చాలా బావుంటుంది. సో, మార్నింగ్ స్టార్ట్ అయ్యేదే వాటర్‌తో స్టార్ట్ అయిపోతుంది. సో, అక్కడ బాటిల్ పెట్టాను కదా! ఆ బాటిల్ నిండా వాటర్ తాగేస్తాను ఫస్టు. దాంతోనే మా డే స్టార్ట్ అయిపోతుంది. నాకు కానీ, మా హస్బెండ్‌కి కానీ. ఇంకా పిల్లలు అంటారా వాళ్ళని బతిమిలాడాలి. సో, మా బాబయితే స్కూల్‌కెళ్ళిపోయాడు. ఇదిగోండి కొంచెం పీస్‌ఫుల్‌గా కూర్చొని వాటర్ తాగుదాము అంటేనే ఈ బుడ్డామె లేచేస్తుంది. కేకలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఏంటి అని వెళ్తే ఈమె నిద్ర లేచేసిందిగా. సో, తీసుకొచ్చేసాను. ఇంకేముంది వాళ్ళ బ్రేక్‌ఫాస్టు ఇంకంత లైఫ్ బిజీగా అయిపోతుందిగా. స్టార్ట్ అయిపోతుంది. సో, ఈమెకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. బేబీకి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టు ఓట్స్ పౌడర్ పెట్టేస్తాను. సో, తను ఇష్టంగా తింటుంది. ఆ ఓట్స్ పౌడరు జస్ట్ అయితే బయట నుంచే తీసుకొనొస్తాను. నేను ఇంట్లో చేయాలి అని ప్లాన్ ఉంది. సో, నేను అది చెయ్యాలి. ఈ ఓట్స్ పౌడర్‌లో జస్ట్ వార్మ్ వాటర్ కలిపేసి తనకి పెడితే సరిపోతుంది. కానీ నన్నెక్కడ పెట్టనిస్తుంది బాబోయ్! పెద్దామైపోయింది. సో, తనే తినాలి అని అల్లరి చేస్తూ ఉంటుంది. బేబీ ఫుడ్ ప్యాటర్న్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. తనకి ఎలాంటివైతే ఇష్టపడతారు పిల్లలు అలా చూసుకొని నేను అలాంటివి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. తను తినకపోయినా కానీ అటు ఇటు తిప్పైనా కానీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేనేం పెడతాను, ఎలా చేస్తాను అని మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను వీలున్నంత వరకు. ఈరోజు కొంచెం బయటికెళ్ళే పనుంది. సో, రెడీ అయిపోయాను. నేను మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను బయటికెళ్ళున్నారు. రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. 5 మినిట్స్ కూడా వేస్ట్ చేయడానికి లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న బేబీతో అంతా చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా! సో, ఎంత టైం ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకుంటానే ఉంటాను. బేబీ రైస్‌లోకి ఒక పౌడర్ చేస్తాను. సో, ఆ పౌడర్‌ని రెడీ చేసేద్దాము. ఎందుకు టైం వేస్ట్ చేయడం అని అనుకున్నాను. సో కిడ్స్ ఫుడ్ థీమ్ అంటేనే మదర్స్కి చాలా స్పెషల్ కదా. వాళ్ళకి ఏమి ఫీడ్ చేయాలి, చక్కగా ఫీడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము. కిడ్స్ లంచ్ డిన్నర్ అయిపోతేనే వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ పిల్లలు సరిగా తినలేరు కదా. వాళ్ళకి 1 ఇయర్ నుంచే మనం చేసుకునే కూరలే అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ స్పైసెస్ అవన్నీ మనం వేసుకున్నట్టు కాకుండా కొంచెం వాళ్ళకి తీసి పెట్టేసి దాల్ కానీ వెజ్జెస్ కానీ అన్ని పక్కన తీసి పెట్టేసి మ్యాష్ చేసి వాళ్ళకి పెట్టేయొచ్చు. సో ఆ వయసు పిల్లలకి కూడా మనం ప్రోటీన్ అవి అందించాల్సి వస్తుంది. అవి నట్స్ రూపంలో మనకి పాసిబుల్ అవుతుంది. వాళ్ళ కోసం చేసినవి వాళ్ళు అస్సలు తినరు, మనకి చేసినవి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో ఇదేమి పెద్ద రెసిపీ కాదండి, జస్ట్ పౌడరు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనము కూడా బాగా తినొచ్చు. అది అందరికీ తెలిసిందే పీనట్ పౌడర్. పీనట్ పౌడర్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అయితే ఏమొద్దు, జస్ట్ 2 డ్రాప్స్ అట్లా వేస్తే సరిపోతుంది. పల్లీలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకుంటే సరిపోతుంది. మనకి క్వాంటిటీని బట్టి మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సో మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ అంటే ఒక 3 అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సో వీటిని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టాను, అది లేట్ అవుతుంది అని నేను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కి మార్చాను. పీనట్స్ వేపేటప్పుడు మాడకుండా చూసుకోవాలి. కలర్ ఎలాగా మారాలి ఏంటి అని అనేది చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం హైలో పెట్టకూడదు, సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. మనం పని అయిపోతుంది కదా, లేకపోతే పిల్లల్ని చూసుకుంటున్నాం కదా అని అనేసి తొందరగా అయిపోతుందిలే అని హైలో అయితే పెట్టొద్దు. పెట్టి మాడితే మాత్రం అది పౌడర్ చేసినప్పుడు పిల్లలు అస్సలు తినరు, మనం కూడా తినలేము. ఎందుకంటే చేదుగా ఉంటాయి, కొంచెం మాడినట్టు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. వంట అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్‌కి కానీ, వంట అలవాటు లేకుండా ఎవరైనా న్యూ మామ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి. ప్యాన్ లో వేసేస్తే ఏగిపోతాయి కదా అని అనుకోవచ్చు ఎవరైనా, కానీ కానీ నో నో వే. దగ్గరుండి మనం సిమ్ లో చూసుకొని దాన్ని ఫ్లేమ్ మార్చుకుంటూ అప్పుడు వేపుకుంటే కరెక్ట్ గా వేగుతాయి. లేకపోతే అట్లా పోయి ఇట్లా వచ్చేసరికి మాడిపోయి ఉంటాయి, నల్లగా వచ్చేస్తాయి. అందులో ఇది మనం
పౌడర్ చేసి పిల్లలకి అట్లా పెడతాం కాబట్టి ఆబ్వియస్గా దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలి. సో మనది వేగిపోయాయి. పీనట్ పైన రెడ్గా లైట్ రెడ్గా కాఫీ కలర్లో వచ్చేలాగా చూసుకొని వేపుకోవాలి. అలా వేపుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్. పక్కన పెట్టుకొని పీల్ ఆఫ్ ఏం చేయొద్దు, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అదే మిక్సీకి వేసేస్తే అయిపోతుంది. ఎలాగా పీనట్స్ మిక్సీకి వేస్తున్నాం కదా, సో అన్ని నట్స్ కూడా వేసేద్దాము అని అట్లా అనుకోవద్దండి. ఎందుకు అంటే అన్ని నట్స్ వేసినప్పుడు పిల్లలకి తినాలని అనిపించదు. పీనట్స్ ఎన్ని వేస్తామో జీడిపప్పు అన్ని వేస్తే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఆల్మండ్స్ వేసినా కానీ అంతే, అవి డైజెస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అలానే వేసేస్తున్నాను. వేసేసాను, బాగా మెత్తగా వేసాను. మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. చిటికెడు తీసుకొని వాళ్ళ రైస్ లో కలిపేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు తీసి పెట్టేసుకొని కొంచెం రైస్ లో కలుపుదాం, ఎలా ఉంటుందో. వేడి వేడి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ లో కొంచెం వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని అనేది. సో మనం దీంట్లో ఏమి ఎండుమిర్చి అది ఏమీ వేయలేదు కాబట్టి, జస్ట్ పీనట్ వేరుశెనగ పప్పే కాబట్టి మనం ఎంతైనా వేయొచ్చు పిల్లలకి. కారం ఏమీ ఉండదు కదా. కారం దీంట్లో కంపల్సరీ నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తేనే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది. సో నెయ్యి కంపల్సరీ వేయాలి. అండ్ ఇప్పుడు ఇదంతా వేసాం కదా, సాల్ట్ నేను చెప్పాను కదా మనం దాంట్లో వేయలేదు అని. సాల్ట్ మాత్రం వేయడం మర్చిపోవకండి. జస్ట్ చిటికెడు కొంచెం సరిపోయేలాగా సాల్ట్ తీసుకొని వేసేసండి. పిల్లలకి పెట్టేటప్పుడు స్పూన్స్తో వేయొద్దు, సాల్ట్ ఎక్కువ పడిపోద్ది, ఉప్పు కచ్చంగా అయిపోతుంది. మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కానీ ఏయో పెద్ద పెద్ద కర్రీస్ చేస్తాం చూడండి, అట్లా స్మెల్ వస్తూ ఉంది కలుపుతుంటేనే. వేరుశెనగ పప్పు ఇవన్నీ చాలా మంచిది కదా హెల్త్కి. సో మనం కూడా ఇలా చేసి పెట్టేసుకొని, ఎండుమిర్చి అవన్నీ పెద్ద అవసరం లేదు, అవి ఎలాగా మనం కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఇలా చేసేసుకొని ఇలా తిని చూడండి ఒకసారి. చిన్నపిల్లలకే కాదు, నేను చిన్నపిల్లల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఇది టేస్ట్ ఆసమ్గా ఉంటుంది, అందరూ లైక్ చేస్తారు. ఇది ఆల్రెడీ మీరు అట్లా పెడుతూ ఉంటే చాలా మంచిది, పిల్లలకి ప్రోటీన్ అందుద్ది. అది ఏ వయసు పిల్లలకైనా పెట్టచ్చు. అది కొన్నిసార్లు పీనట్స్ అచ్చము నానబెట్టుకొని తింటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది కదా, గ్యాస్ ఫామ్ అయినట్టు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటివన్నీ మనము బంద్ చేయొచ్చు. సో ఇలాగ పౌడర్ చేసుకొని దాన్ని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఈ మిర్చి మందు అవన్నీ ఏం లేవు కాబట్టి మనకి గ్యాస్ట్రిక్ సెన్సేషన్ కూడా ఏమీ ఉండదు. అన్నం తినేటప్పుడు కొంచెము దీంతో పెట్టండి, తర్వాత మనం చేసుకున్న కర్రీస్ కొంచెం పెట్టండి, తర్వాత కర్డ్తో కొంచెం పెట్టండి, పెరుగుతో కానీ కొంచెం మజ్జిగలాగా చేసి, నీళ్లు కలుపుతాం కదా ఆబ్వియస్గా, సో అలాగా కొంచెం పెడితే సో మనం తిన్నట్టుగా వాళ్ళ లంచ్ కానీ డిన్నర్ కానీ పూర్తి చేసేస్తారు. చాలా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ నెయ్యి తగులుతూ ఉంటుంది కదా, నెయ్యి, సాల్ట్. ఆ జీడిపప్పును కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. నేను అవి కూడా పౌడర్ చేసేసి, ఆ జీడిపప్పు కూడా మాడినట్టు కాకుండా కొంచెం రెడ్డిష్ గా వచ్చిన తర్వాత, పిల్లలకి అది అన్నంలో అట్లా పెట్టద్దు, ఎగుటేస్తుంది, పిల్లలు తినలేరు, మంచిగా ఏమీ ఉండదు. సో విడిగా చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలు అయితే జీడిపప్పే తినేస్తారు కాబట్టి అవసరం లేదు. ఈ చిన్న పిల్లలు ఉంటారు కదా, 1 year 2 years అట్లా ఉంటారు కదా, 3 years, వాళ్ళు నమిలి బాగా మింగేంత వరకు పౌడర్ చేసి రోజు కొంచెము 1/2 teaspoon అన్నట్టు కొంచెం పెట్టండి. వాళ్ళకి దానికి సంబంధించిన ప్రోటీన్ అవన్నీ అందుతాయి కదా. ఆల్మండ్ పౌడర్ని కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఏదన్నా పెడతారు కదా, అప్పుడు యాడ్ చేసి పెట్టండి. నేనైతే మా బేబీకి ఓట్స్ పౌడర్ పెడతాను. ఆ ఓట్స్ పౌడర్లో ఈ ఆల్మండ్ పౌడర్ కలిపేసి మిక్స్ చేసి పెడతాను. తను చాలా ఇష్టంగా తింటుంది. మనం రోజు మార్చి రోజైనా కానీ ఇలా పెడుతూ ఉంటే వాళ్ళకి ప్రోటీన్, పర్ఫెక్ట్ ప్రోటీన్ మనం అందించినట్టు ఉంటుంది. డిఫరెంట్గా పెట్టండి, వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తూ తింటారు, అది మీరైతే చూస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.